హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఎందుకంటే సబ్స్క్రైబర్లు తక్కువ ఉండడం వల్ల మన వీడియో ఫీడింగ్ ఎక్కువ కావట్లేదు. కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని నేను ఖచ్చితంగా చెప్పా. డబుల్ ఎలిమినేషన్ జరగబోతుంది. ఆల్రెడీ ఒక ఎలిమినేషన్ జరిగింది. నేను ఖచ్చితంగా ఓటింగ్ శాతంతో సహా మీకు ఆ వ్యక్తి ఎవరైతే ఓటింగ్లో తక్కువ ఉన్నారో, లీస్ట్గా ఉన్నారో వాళ్ళ పేర్లతో సహా చెప్పడం జరిగింది. మీకు వాళ్ళే ఖచ్చితంగా మ్యాక్సిమం 100% వాళ్ళే ఖచ్చితంగా హౌస్ నుంచి వెళ్ళిపోతారు, ఎలిమినేట్ అవుతారని చెప్పా. సుమన్ గారు లిస్ట్లో ఉన్నారు. ఆ సుమన్ గారు ఖచ్చితంగా హౌస్ నుంచి వెళ్ళిపోయే టైం వచ్చిందని కూడా చెప్పా మీకు. అదేవిధంగా ఖచ్చితంగా సుమన్ శెట్టి హౌస్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఈరోజు ఖచ్చితంగా 100% రాసి పెట్టుకోండి, భరణి గారు హౌస్ నుంచి వెళ్ళిపోతున్నారు, ఎలిమినేషన్ అయిపోతున్నారు. కానీ ఎవరు ఊహించండి ఈ ఎలిమినేషన్ భరణి గారు వెళ్ళిపోవడం అనేది. ఎందుకంటే అందరూ సంజన గారు వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారు, కానీ సంజన గారు వెళ్ళిపోవట్లేదు. ఆమెకి ఓటింగ్స్ అనేవి వచ్చినాయి. ఓటింగ్ వస్తుందా అనేది మనకి తెలియదు. బిగ్ బాస్ ఆమెని ఆపుతుండో అర్థం కావట్లేదు. టాప్ 5లో ఉంచదలుచుకుంటేమో సంజన గారిని. ఎందుకంటే భరణి గారికి ఓటింగ్ అనేది తక్కువ ఉంది. వాస్తవం చెప్పాలంటే ఏ సైట్ చూసినా కూడా, మన అఫీషియల్ సైట్ చూసినా అన్అఫీషియల్ సైట్ చూసినా కూడా భరణి గారికి ఓటింగ్ తక్కువ ఉంది. అయితే పోయిన వీక్ సంజన గారు బాగా ఏడవడం అయితేంది, ఇమానియల్తో వీళ్ళందరితో, హౌస్తో, తనుజాతో అందరితో గొడవ పెట్టుకోవడం అయితేంది. ఆమెకి కలిసి వచ్చినట్టుంది పోయిన వీకు. దానివల్ల ఆమెకు ఓటింగ్ శాతం పెరిగింది, భరణి ఓటింగ్ శాతం తగ్గింది. కానీ పాపం చివరికి భరణి గారు, అంతేకాకుండా భరణి గారు ఒకసారి హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయి వచ్చారు. కాబట్టి అలాంటివన్నీ టాప్ 5లో మ్యాక్సిమం ఉంచరు. కాబట్టి భరణి గారిని ఖచ్చితంగా ఖచ్చితంగా వెళ్ళిపోయింది, ఆల్రెడీ వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. భరణి గారు ఎలిమినేట్ కావడం జరిగింది. ఇది 100% పక్కా రాసి పెట్టుకోండి. మళ్ళీ రేపు మార్నింగ్ ఇదే వీడియో గురించి చేస్తాం మీకు. అయితే తనుజాని నాగార్జున గారు విన్నర్గా ప్రకటించడం జరిగింది అప్పుడే ఆల్రెడీ. అమ్మ, నీ దాంట్లో 5 లక్షలు తీసావా, మరి ఒకవేళ నువ్వు అక్కడ పెట్టుకోదలుచుకుంటే 5 లక్షలు తీయాలి, లేకపోతే అంటే అప్పుడు తనుజ ఒప్పుకోలే. అప్పుడు మరి నువ్వు విన్నర్ కాదని ఒప్పుకుంటున్నావా అన్నాడు. అంటే ఇండైరెక్ట్గా తనుజకి చెప్పేసిండు నాగార్జున గారు తనుజ విన్నర్ అని. కళ్యాణ్ గారు ఏంటంటే పాపం ఆయన పరిస్థితి ఆయన చేసుకుండు, దానికి ఎవరు ఏం చేయలేరు. ఆయన పరిస్థితి ఆయనే చేసుకుండు. ఎవరు చేతులారా కళ్యాణ్ తన గేమ్ని తనే చెడగొట్టుకుండు ఫైనలిస్ట్ పోయి. ఎవరు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కళ్యాణ్ నిన్న కూడా చూసిరా, ఎవరికి రెడ్ ఫ్లాగ్ పెడతారా, గ్రీన్ ఫ్లాగ్ పెడతారా అంటే ఎంతసేపటికి తనుజ గేమ్లో ఆమెకే సపోర్టు, దేంట్లో కూడా సపోర్టు ఆమెకి. కళ్యాణ్ మారడా? ఇప్పుడు కప్పు పోయే పరిస్థితి కాదు, ఆల్రెడీ పోయింది ఫ్రెండ్స్ అది. ఎందుకంటే ఇవాళ నైట్ 10:30 నుంచో ఓట్ స్టార్ట్ అవుతుంది. ఇవాళ నైట్ 10:30 నుంచే నాగార్జున గారు ఈరోజు అనౌన్స్ చేస్తారు. ఓటింగ్ ఎవరైతే మీకు విన్నర్ కావాల్సుకున్నారో వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళకు ఓటు వేయమని చెప్పి మన నాగార్జున గారు ఈరోజు ఖచ్చితంగా ఓటింగ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఆల్రెడీ తనుజ గారు విన్నర్ అని 90%, 99% ఫిక్స్డ్ అది. ఎందుకంటే నాగార్జున గారు కూడా చిన్న లింక్ ఇచ్చేశారు. కళ్యాణ్ ఏమో తన చేతులారా మంచిగా గేమ్ని పోయిన వీకు అందరూ డిమాండ్ పవన్ అయితేంది. డిమాండ్ పవన్ ఎప్పుడు రీతి చౌదరి మాయలో ఉండే అతను కూడా ఓపెన్ కావడం, అందరితో గేమ్ ఆడడం, చలాకీగా ఉండడం అందరి ముందు. దానివల్ల ఆయనకు ఓటింగ్ కూడా చాలా పెరిగింది. దానివల్ల ఆయన సేఫ్ జోన్లో ఉండి ఈరోజు. కానీ కళ్యాణ్ చేసుకున్న ఒక పెద్ద తప్పు ఫస్ట్ ఫైనలిస్ట్ కావడం. ఏదో ఆయన ఎక్కడ ఎలిమినేట్ అవుతాడు, కళ్యాణ్ ఎలిమినేట్ అవుతాడా? ఆయనకి ఎందుకు ఆ బాధ? ఎలిమినేట్ అవుతారు, ఏమవుతుంది లాస్ట్కి? ఫస్ట్ ఫైనలిస్ట్ పోయి ఏం చేద్దామని. ఎందుకంటే ఇన్ని వీక్లు నువ్వు ఎలిమినేట్ కానీ లాస్ట్ వీక్ వచ్చేసరికి నువ్వు ఎందుకు ఎలిమినేట్ అవుతావు? ఎందుకంటే ఆయన వెనకాల చాలామంది ఉన్నారు కదా, సుమన్ ఉండు, భరణి గారు, సంజన గారు, వీళ్ళు ఎలిమినేట్ అయితే కదా కళ్యాణ్ గారు దాకా పోవాల్సింది. మొత్తానికైతే కళ్యాణ్ తన గేమ్ని తానే నాశనం చేసుకుంటూ ఎవరు చేయాల్సిన అవసరం లేదు. అయితే కళ్యాణ్ అభిమానులు ఎంతవరకు ఇవాళ నైట్ 10:30 నుంచి ఎంత యాక్టివ్గా ఉంటారో చూడాలి. ఎందుకంటే మీకు ఓటింగ్ శాతంతో సహా చెప్తా, ఎవరి ఓటింగ్ శాతం ఎంత నమోదవుతుందో కూడా ప్రతిరోజు మార్నింగ్ ఒక వీడియో చేస్తా. ఎవరిది ఓటింగ్ శాతం ఎక్కువ ఉంది, విన్నర్కి ఛాయిస్ ఎవరికి ఎక్కువ ఉందో కూడా నేను ప్రతిరోజు వీడియో చేస్తుంటా ఫ్రెండ్స్ మీకోసం ఖచ్చితంగా. అంతేకాకుండా ఇమానియల్ పోయిన వీక్ గేమ్ అనేది ఇరగదీశాను ఫ్రెండ్స్.
అల్టిమేట్ ఎంటర్టైన్మెంట్ చేయడం అయితేంది, గేమ్ ఎరగదీయడం అయితేంది, హౌస్ను రఫ్ ఆడిచ్చిండు. అట్లాంటి ఇమానియల్కి కూడా ఓటింగ్ శాతం అనేది తగ్గిపోయింది. ఓటింగ్ శాతం ఇమానియల్ అసలు నాకు తెలిసి ఇమానియల్ కూడా విన్నర్ కావాల్సిన వ్యక్తి పాపం నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కామెడీ చేసే వ్యక్తిని ప్రేక్షకులు ఆదరించరా? ఎందుకంటే అంత అద్భుతంగా గేమ్ ఆడుతుండు, హౌస్లో అంత అద్భుతంగా గేమ్స్ గెలుస్తుండు, కామెడీ చేస్తుండు, ఏది కావాలంటే మనకి హౌస్కి. అసలు ఇమానియల్ నేను బిగ్ బాస్ ఊహించుకోండి ఒకసారి, మీరు ఊహించుకోండి ప్రేక్షకులు, బిగ్ బాస్ ప్రేక్షకులు ఒక్కసారి ఊహించుకోండి. ఇమానియల్ లాంటి వ్యక్తి ఉండడం వల్ల బిగ్ బాస్ అనేది ఎంటర్టైన్మెంట్గా కొనసాగుతుంది, గేమ్ పరంగా కూడా సూపర్గా కొనసాగుతుంది. సుమన్ శెట్టి గారు గేమ్ అనేది చాలా తక్కువ ఉండడం వల్ల ఆయన ఖచ్చితంగా ఈ వారం ఎలిమినేట్ అవుతారనుకున్నా ఆయన ఎలిమినేట్ కావడం జరిగింది. తర్వాత సంజన గారికి ఇమానియల్ని అర్థం చేసుకునే అంత తెలివి లేదా అనిపిస్తుంది. ఎందుకంటే ఇమానియల్ని ఎంతసేపటికి అపార్థం చేసుకుంటుంది. ఇమానియల్ ఏమో సంజన కోసం నిలబడుతుంది, కానీ సంజన మాత్రం ఇమానియల్ని ఎంతసేపటికి తక్కువ అంచనా వేస్తుంది, తక్కువ అర్థం చేసుకుంటుంది. నన్నే తప్పియాలని ఇమానియల్ చూస్తుండని అంటుంది, డిమాండ్ పవర్ని టార్గెట్ చేస్తుంది. వాళ్ళిద్దరే సంజనకి సపోర్ట్గా నిలబడ్డారని ఆ సంజన గారు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎంతసేపటికి సంజన గారు అర్థం చేసుకోవాల్సింది. నిన్న కూడా పాపం ఫ్లాగ్ పెట్టేటప్పుడు మీరు ఎవరిని ఎక్కువ నమ్ముతారంటే సంజన గారిని అని చెప్పి ట్రస్ట్ చేసేవారంటే ఖచ్చితంగా సంజన అని చెప్పి ఇమానియల్ చెప్పడం జరిగింది. అప్పుడైనా సంజన గారు ఇప్పటికైనా మారాలి. ఎందుకంటే గేమ్ అనేది అర్థం చేసుకోవాలి సంజన గారు. ఈ వీక్ నుంచి ఎట్లయినా గేమ్స్ ఉండకపోవచ్చు, హౌస్లో కొత్త వాళ్ళు వస్తుంటారు, కొత్త ఎంటర్టైన్మెంట్. ఈ వారం మొత్తం ఎంటర్టైన్మెంటే ఉంటుంది కాబట్టి ఎవరి గేమ్స్ ఉండకపోవచ్చు. ఇంకా విన్నర్ మాత్రమే డిసైడ్ చేసే ఈ వీక్. కాబట్టి ఖచ్చితంగా ఈ వీకు ఇమానియల్కి కూడా ఓట్లు వేయాలని నేను అనుకుంటున్నా అందరూ. ఎందుకంటే ఇమానియల్ లాంటి మంచి పర్సన్ అయితే ఏంది, గేమ్ ఆడే పర్సన్ అయితే ఏంది, ఇంత అద్భుతంగా ఆడే పర్సన్ అయితే ఏంది. సంజన గారేమో మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు. ఎంతసేపటికి ఇమానియల్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆమెకి తెలివి ఉందా, గేమ్ విషయంలో తెలివి తక్కువగా ఆలోచిస్తుందా అర్థం కావట్లేదు. ఇంకా ఆ విషయం పక్కన పెట్టండి. బర్నీ గారు మాత్రం సూపర్గా గేమ్ ఆడాడు పోయిన వీకు. కానీ డిసైడ్ ఓటింగ్ వచ్చేసరికి పాపం చాలా ఓటింగ్ తగ్గింది భరణి గారి ఓటింగ్ చాలా వరకు తగ్గిపోయింది. మెగా ఫ్యాన్స్ ఓటింగ్ కూడా భరణి గారిని కాపాడే లేకపోయింది. ఎందుకంటే నాగేంద్రబాబు గారు వచ్చి పాపం భరణి గారి గురించి చెప్పినా కూడా మెగా ఫ్యాన్స్ ఓటింగ్ అనేది భరణి గారికి పర్లేదు. దానివల్ల ఆయనకి మైనస్ అయింది పాపం. మొత్తానికైతే భరణి గారు ఈ వీక్ ఖచ్చితంగా ఎలిమినేట్ కావడం జరుగుతుంది. ఇంకా డిమాండ్ పవన్కి ఓటింగ్ మాత్రం బీభత్సంగా పెరిగింది ఫ్రెండ్స్ ఈ వీక్. ఆయన డైరెక్ట్గా సెకండ్ ప్లేస్లోకి రావడం అయితేంది, ఆయన గేమ్ అయితేంది, తనుజతో అయితే కామెడీగా ఉండడం అయితే ఏంది, సంజన గారితో కామెడీగా ఉండడం అయితే ఏంది, కళ్యాణ్తో కలిసిపోవడం అయితేంది. ఎందుకంటే కళ్యాణ్కి డిమాండ్ పవన్కి కొద్దిగా పడకపోయేది, అట్లాంటిది వాళ్ళిద్దరే ఒకటయ్యారు. ఇప్పుడు కళ్యాణ్ పవన్ కోసం గేమ్ ఏదైనా చేసే స్థితికి వచ్చాడు. అలా ఉంది మంచిగా. డిమాండ్ పవన్ తన గేమ్ ఇంప్రూవ్ చేసుకుని ఇమానియల్తో కలిసిపోవడం అంతా బాగుంది. మొత్తానికైతే ఫ్రెండ్స్ ఈ వీక్ మాత్రం భరణి గారు ఖచ్చితంగా హౌస్ నుంచి వెళ్ళిపోతున్నారు. ఇక మిగిలింది టాప్ 5 మాత్రమే. ఫస్ట్ కళ్యాణ్ ఆల్రెడీ వెళ్ళిపోయాడు, 2 తనుజ, 3 ఇమానియల్, 4th డిమాండ్ పవన్, 5th సంజన గారిని మొత్తానికి టాప్ 5 మెంబర్స్ ఉండడం జరిగింది ఫ్రెండ్స్ మొత్తానికి. కానీ ఈ వీక్ మాత్రం భరణి గారు అవుట్ అయ్యారు, మొత్తానికి హౌస్ నుంచి వెళ్ళిపోతున్నారు. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ మై వీడియోస్, ప్లీజ్ సబ్స్క్రైబ్.